హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. కేపీ భూమి ఇద్దరు కూడా ఏసీపీ నైనిని కలిసి వీడియో చూపించంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఓ మై గాడ్, ఈ వీడియోలో గగన్ గురించి మాత్రమే కాదు, ఇప్పుడు శరత్ చంద్ర గారి గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. దీని వెనకాతల అపూర్వ హస్తం ఉందేమో అనిపిస్తుంది. తను ఎంత స్వార్థపరురాలు, తన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళను ఏ రకంగానైనా బలి చేసేస్తుందా అని చెప్పేసి ఏసీపీ నైని ఆశ్చర్యపోతూ ఉండగా, కరెక్ట్ మేడం, ఇప్పుడు మీరు మంచి కరెక్ట్ ట్రాక్లోకి వచ్చారు. ఎందుకంటే ఇంతకాలం మీ దగ్గర నేను దాచిపెట్టిన కొన్ని నిజాలు మీ మీద నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇక వెంటనే తన చెల్లెలు శోభాచంద్ర చనిపోవడానికి గల అసలు కారణం అపూర్వే అని, ఆ రోజు ఫ్యాక్టరీని ముట్టడించే ప్లాన్ చేసింది అపూర్వేనని అన్నీ కూడా నేను వెళ్ళి మా బావతో చెప్పాను. డ్రైవర్ని కూడా తీసుకుని వెళ్ళి సాక్ష్యాధారాలు చూపించాను. కానీ అప్పుడు మా బావ నమ్మినట్టే నమ్మి ఏం చేశారో తెలుసా? నేను 2 కోట్ల రూపాయలు తీసుకొని ఆ డ్రైవర్ చేత నిజం చెప్పిస్తున్నాను అని చెప్పేసి ఇక నా మీదే రివర్స్ అయ్యి ఆ అపూర్వకు సపోర్ట్ చేశారు. నాకు చంపేయాలన్నంత కోపం వచ్చింది. తర్వాత నిజం తెలిసిన రోజు నువ్వే చేస్తావులే అని చెప్పేసి శరత్ చంద్ర గారికి వార్నింగ్ ఇచ్చేసి వచ్చాను అని చెప్పేసి కేపీ అన్ని నిజాలు చెప్పటంతో ఒక్కసారిగా ఏసీపీ నైని షాక్ అయిపోతుంది. అంటే ఆ రోజు శరత్ చంద్ర గారికి ఇక రక్తపు మడుగుల్లో ఉన్న ఒక పావుగంట ముందు ఏదో జరిగింది. అదేంటో మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటూ, సరే అయితే ఇప్పుడు కథ మొత్తం రివర్స్ అయ్యింది. అపూర్వ మీద ఫుల్ టార్గెట్ ఉంటుంది. మీరు ఇక అపూర్వ దగ్గర ఎక్కువగా మాట్లాడుకోకుండా ఎప్పుడూ ప్రతిరోజు ఎలా ఉంటారో అలానే ఉండండి. ఆ అపూర్వను నేను ఎలాగా జైలుకు తీసుకొని వెళ్ళాలో అంతా కూడా నేను చూసుకుంటాను అని అనగానే, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏసీపీ నైని ఏం చేస్తుంది? తిన్నగా జైలుకి వెళ్తుంది. జైలుకి వెళ్ళేసరికి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు జైల్లో ఉన్న నిందితులు. ఇక వెంటనే ఏసీపీ నైని అదంతా చూసి వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ ఏసీపీని చూసి ఫోన్ వెనక్కి పెట్టేయటంతో వాళ్ళను చితక్కొట్టి, ఫోన్ ఎక్కడిదిరా, మీకు ఫోన్ ఎలా వస్తుంది ఇక్కడికి, ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పేసేసి రాజారత్నంని చితక్కొట్టంగానే రాజారత్నం ఫోన్లో అపూర్వతో మాట్లాడుతున్నవన్నీ కూడా కాల్ డీటెయిల్స్ ఉంటాయి. ఏంట్రా అపూర్వతో మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి అనగానే, ఆ అపూర్వే డబ్బులు ఇచ్చింది మేడం, నన్ను చంపొద్దు మేడం, మీ సంగతి నాకు బాగా తెలుసు మేడం, నన్ను ఎన్కౌంటర్ చేసేస్తారేమోనని భయం వేస్తుంది. ఆ అపూర్వ డబ్బులు ఇచ్చింది కాబట్టే నేను గగన్ గారి మీద అబద్ధం చెప్పాను అని చెప్పేసి రాజారత్నం నిజమైతే ఒప్పుకుంటాడు. సరే అయితే కోర్టుకు తీసుకుని వెళ్తాను కదా, నువ్వు నీ పెళ్ళం బిడ్డల దగ్గరికి వెళ్ళాలి అనుకో, నువ్వు నిజం చెప్పాలి. లేదు నేను ఇలానే ఉన్నానే అనుకో, ఎన్కౌంటర్లో చేస్తావు, నీ ఫ్యామిలీ అంతా రోడ్డున పడుతుంది అని చెప్పేసి మొత్తానికి కూడా ఇక కోర్టు సెలవు కాబట్టి రేపు మనం కోర్టుకి వెళ్ళాలి, అన్నీ రెడీ చేయండి అని చెప్పేసి ఆఫీసర్స్కి అయితే చెప్తూ ఉంటుంది ఏసీపీ నైని. అపూర్వ, నువ్వు తప్పించుకోలేవు, చిన్న కేసైన గగన్ కేసులోనే తప్పించుకోలేవు. అలాంటిది ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకున్నావు, ప్రాణాలు కూడా తీపించేసావు. అలాంటిది నిన్ను ఎలా వదిలిపెడతాననుకుంటున్నావు? ఇక నీ కేల్ ఖతం కాబోతుంది అని చెప్పేసి నైని కూడా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి మొత్తానికి అయితే శరత్ చంద్ర అపూర్వ చేత ఎలాగైనా నిజం చెప్పించాలనుకుంటాడు కదా. ఆ రోజు బావా ఎక్కడున్నావు బావా అని అంటూ ఉంటే, గెస్ట్ హౌస్లో ఉన్నాను, భూమి నన్ను మోసం చేసింది, ఇక నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, చివరిసారిగా నిన్ను ఒకసారి చూడాలనుకుంటున్నాను అని అనగానే, వద్దు బావా, అలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు బావా, ఆ భూమి వెళ్ళిపోతే ఏంటి బావా, నీకు నేనున్నాను బావా, ఫామ్ హౌస్కి ఇప్పుడే వస్తున్నాను ఉండు బావా అని చెప్పేసి అపూర్వ బయలుదేరుతుంది కదా. అపూర్వ బయలుదేరేసరికల్లా కూడా టేబుల్ మీద ఒక లెటర్, శరత్ చంద్ర ఇక కరెక్ట్గా కొన బ్రెయిన్ దగ్గర షూట్ చేసుకున్నట్టుగా ఒక డాట్ పెట్టుకొని కావాలని అపూర్వ వచ్చేసరికి కుప్పకూలిపోతాడు. కేపీ ముందు తన భార్య అపూర్వకు సపోర్ట్ చేసినా కూడా అపూర్వ మీద కావాలని చెప్పేసేసి ఇక తెలివితేటలతో అయితే నిజంగానే అపూర్వ చేసిందా లేదా అని తెలివితేటలతో ఈ రకంగా ప్లాన్ చేస్తాడు. అపూర్వ వచ్చేసరికి టేబుల్ మీద ఒక లెటర్, ఇక గన్ షూట్ చేసుకున్నట్టుగా చేతిలో ఒక గన్ పెట్టుకొని స్పృహ కోల్పోయినోడ్లాగా నిజంగానే ఒక చనిపోయిన వ్యక్తిలాగా శరత్ చంద్ర అయితే కుప్పకూలిపోతాడు. ఇక వెంటనే బావా బావా ఏమైంది బావా అని చెప్పేసి అనుకుంటూ టీపై మీద ఉన్న లెటర్ని చూస్తుంది. ఇక భూమిని నేను ఎంతగానో పెంచానో, కానీ ఈరోజు భూమి నన్ను చీకొట్టేసేసి ప్రేమించిన గగన్ గాడి కోసం వెళ్ళిపోయి నన్ను మోసం చేసింది. ఇప్పటిదాకా నేను భూమి మాత్రమే నన్ను మోసం చేసింది అనుకున్నాను అపూర్వ, కానీ నీ గురించి నాకు పూర్తి నిజం తెలిసిపోయింది. నా ప్రాణాతి ప్రాణమైన
నా భార్య ప్రాణాలను తీస్తావని, శోభాచంద్ర ప్రాణాలను తీస్తావని అస్సలు అనుకోలేదు అపూర్వ, అస్సలు ఊహించలేదు అని చెప్పేసి ఆ లెటర్ మీద రాసి ఉండటంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బావా, బావా, ఇదంతా నేను కావాలని చేయలేదు బావా, ఆస్తి కోసం అస్సలు కాదు బావా. ఇక చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమించాను బావా, నువ్వు నన్ను దక్కించుకోవాలనుకున్నాను, నువ్వు నా సొంతం కావాలి అనుకొని ఎన్నో కళ్ళు కన్నాను బావా. అందుకోసమే ఆ శోభాచంద్రాన్ని చంపేశాను. కానీ ఇక ఆస్తి మోసం కాదు బావా, నన్ను క్షమించు బావా. నేను ఇదంతా చేశానంటే నీ మీద పిచ్చి ప్రేమతోనే చేశాను, కానీ ఆస్తులు అంతస్తుల గురించి కాదు బావా. బావా, కళ్ళు తెరువు బావా, కళ్ళు తెరువు అని చెప్పేసి తన నోటితోనే నిజాలన్నీ చెప్పేసిన తర్వాత అప్పటిదాకా చచ్చిపోయినట్టు నటించిన శరత్చంద్ర ఒక్కసారిగా కళ్ళు తెరవటంతో అపూర్వ షాక్ అయిపోతుంది. ఆ కేపీ చెప్తే ఏంటో అనుకున్నాను, కానీ నీ నోటితోనే నువ్వు నిజాలు చెప్పేశావు కదా అపూర్వ. ఎంతగానో ప్రేమించిన శోభాచంద్రను నువ్వు ప్రాణాలు తీస్తావా? ఇక నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ ఉండగా, బావా ప్లీజ్ బావా, బావా ప్లీజ్ బావా, నన్నేం చెయ్యొద్దు బావా అని చెప్పేసి శరత్చంద్ర నుంచి తప్పించుకొని శరత్చంద్రను ఇలా పక్కకు నెడుతుంది. అలా పక్కకు నెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ అక్కడ గాజు పెంకు పగిలిపోయి ఉంటుంది కదా, దాని మీద వెళ్ళి బొక్క బోర్లా పడతాడు శరత్చంద్ర. అయితే ఇక బొక్క బోర్లా పడటంతో షార్పుగా ఉన్న ఆ గాజు వచ్చేసేసి తన పొట్టలో గుచ్చుకుపోతుంది. ఇక క్షణం కూడా అక్కడ ఆలోచించుకోకుండా ఏదైనా జరుగుతుందేమోనని చెప్పేసి ఇక అపూర్వ అయితే తిన్నగా ఇంటికి వెళ్ళిపోతుంది. అపూర్వ వెళ్ళిన 10 నిమిషాలకి భూమి నాన్న నాన్న అని వచ్చి రక్తపు మడుగుల్లో ఉన్న తన తండ్రిని చూసి ఇక ఎంతగానో వెళ్ళిపోతే, అపూర్వ వచ్చేసేసి తన భర్తకు ఆ గాయం ఎలా అయ్యిందో కూడా తెలుసుకున్నప్పటికీ కూడా, తన భర్తకు నిజమన్న తెలిసిపోయినప్పటికీ కూడా భావన నేనెందుకు చేస్తాను అన్నట్టుగా తిరిగి నైని మీద, భూమి మీద, గగన్ మీద, కేపీ మీద ఇలా కేసులు పెట్టుకుంటూ వచ్చి తన భర్తను తానే చంపుకుంది అపూర్వ. ఈ నిజాలన్నీ కూడా గోరింటాకు చెప్తూ ఇక అపూర్వ అయితే, ఏంటమ్మాయ్ అల్లుడు గారు కళ్ళు తెరిస్తే నీకింత ప్రమాదమా అని అనగానే, అవును గోరింటాకు, నాకేం చేయాలో అర్థం కావటం లేదు. బావ ఎప్పుడైనా కళ్ళు తెరిస్తే మాత్రం ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది. మరోపక్క ఏసీపీ నైని వచ్చేసేసి ఆ రోజు ఇంకా ఏదో జరిగి ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ని మా వాళ్ళు ఫుల్గా చెకప్ చేశారో లేదో ఇప్పుడు డీప్గా చెకప్ చేయమని చెప్పేసి అనాలి. ముఖ్యంగా ఆ సోఫా సెట్ దగ్గర శరత్చంద్ర ఎక్కడైతే ఉన్నాడో ఇక పిన్ టు పిన్ మొత్తం వెతకమని చెప్పాలి అని చెప్పేసి నైని పర్సనల్గా తీసుకొని పిన్ టు పిన్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక తెల్లారితే రాజారత్నంని బెయిల్ కోర్టుకు తీసుకుని వెళ్ళాలి కదా, ఆ టైంలో అక్కడ ఏసీపీ నైనికి మరో సాక్ష్యాధారం అయితే దొరుకుతుంది. అదేంటి అంటే అపూర్వ ఫింగర్ రింగ్. అది అపూర్వ ఫింగర్ రింగు. కానీ అక్కడ ఎలా ఉందో మొత్తానికి కూడా కోర్టుకు తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తానని చెప్పేసేసి ఇక వెంటనే ఏసీపీ నైని ఆ ఫింగర్ రింగ్ను కూడా తనతో పాటు అయితే తీసుకుని వెళ్తుంది. మరోపక్క ఇక్కడ వచ్చేసేసి గగన్కి భూమికి పెళ్లి చేసేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోతారు కదా, అందుకోసం పంతులు గారు మంచి ముహూర్తం ఉంది ఎంగేజ్మెంట్కి అని చెప్పటంతో ఇక కేపీ వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాదు మీరాకి తన కూతురు ఇందు, అమ్మ 2 కోట్లు కట్నం ఇచ్చింది గగన్ అన్నయ్య, అటువంటి అన్నయ్యను కాపాడుతానంటే భూమిని ఎందుకు వద్దన్నావమ్మా, పాపం భూమి తల్లి లేదు. ఇక గగనన్నయ్య భూమిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఇక శారద పెద్దమ్మ ఇంటికి వెళ్తేనే భూమి లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి పెళ్ళికి అందరినీ కూడా ఒప్పిస్తారు. ఇంట్లో ఉన్న మన కేపీ మదర్ కూడా ఒప్పుకోవటంతో అపూర్వ ఒక్కదాయి ఏమీ చేయలేదు. అంతేకాదు తెల్లారితే వచ్చేసేసి అపూర్వ గురించి, జైలు గురించి, బెయిల్ మీద వెళ్తూ ఉంటారు కదా కోర్టు కేసు మీద, ఇక రాజారత్నం ద్వారా అపూర్వ ఇదంతా చేసిందని చెప్పడంతో అపూర్వకు వచ్చేసేసి 11 రోజులు జైలు శిక్ష కూడా వేస్తారు. ఈ 11 రోజులు జైలు శిక్ష వేసిన టైంలో ఇక్కడ వీళ్ళు సంతోషంతో ఆనందంతో శోభాచంద్ర ఫోటో ఎదురుగానే చక్కగా అయితే మొత్తానికి ఎంగేజ్మెంట్ అయితే జరుపుకుంటారు. ఇక పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకోవాలి అని చెప్పేసి కూడా డిసైడ్ అయిపోతారు. నక్షత్ర అపూర్వను బెయిల్ మీద ఏ రకంగానైనా విడిపించాలని చెప్పేసి మొత్తానికి అయితే అపూర్వను విడిపిస్తుంది. కానీ ఏసీపీ నైని శోభాచంద్ర విషయంలో, శరత్చంద్ర విషయంలో అపూర్వ చేసిన నిజాలన్నీ బయటకు తెప్పించడం కోసం ఎంతగానో ట్రై చేస్తూనే ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా యాక్చువల్గా కళ్ళు తెరుస్తాడు మన
శరత్ చంద్ర అయితే. కానీ తన బావ ఎప్పటికీ కళ్ళు తెరవకోకుండా అలా కోమాలోనే ఉండేటట్టుగా ప్లాన్ చేస్తుంది. డాక్టర్తో మాట్లాడి ప్రతిరోజు ఇంజెక్షన్ ఇచ్చి కళ్ళు తెరవకోకుండా చేసుకుంటూ ఉంటుంది అపూర్వ. ఈ నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత భూమి తన తండ్రి కళ్ళు తెరుచుకునేటట్టు చేయబోతుంది. తన తండ్రికి అపూర్వ కావాలని స్పృహ కోల్పోయిన ట్రీట్మెంట్ ఇచ్చిందని తెలుసుకున్న తర్వాత ఇక భూమి ఆ ట్రీట్మెంట్ అంతటిని కూడా బెడిసి కొట్టేటట్లు చేసి తన తండ్రిని మంచిగా మామూలు స్థితికి తెచ్చుకోవాలి అని చెప్పేసి పెళ్లి టయానికల్లా తన తండ్రి లేవాలి అని, తన తండ్రి ఆశీస్సులతోనే తన పెళ్లి జరగాలి అని చెప్పేసి భూమి అనుకుంటూ ఉంటుంది. అనుకున్నట్టుగానే శరత్చంద్ర కళ్ళు తెరుస్తాడు. కానీ చివరాఖరికి ఏం జరుగుతుందో తెలుసా? కళ్ళు తెరిచిన శరత్చంద్ర గతాన్ని మర్చిపోతాడు. ఇక గతాన్ని మర్చిపోవటంతో అపూర్వే తన భార్యను చంపింది అని, భూమి తన కన్న కూతురని ఏమీ తెలియకోకుండా ఒక నార్మల్గా తిను అపూర్వ, తిను భూమి అన్నట్టుగా మాత్రమే గుర్తుపడుతూ గతాన్ని మర్చిపోవటంతో ఇంటిల్లాదిపాది షాక్ అయిపోతే అది అపూర్వకు ప్లస్ పాయింట్ అవుతుంది. గతం మర్చిపోయిన తండ్రిని వదిలేసేసి పెళ్లి చేసుకోవటం కాదు, నా తండ్రి మళ్ళీ మామూలు స్థాయికి వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఇక భూమి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో